మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 200 అడుగుల దూరాన్ని రమేష్ నాయుడు గారి ఎన్నికత 20 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్నికత ఈ జత మొదటి రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు. రెండవ రౌండ్ లో 5 సెకండ్లు వెనకబడి మూడవ రౌండ్ లో 5 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. అన్నాదమ్ముల సమానం కృష్ణ గణేష్ గారు 20 ఏళ్ళు గంట కావాలంటే పోరాడాలి. నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నారనగా 800 అడుగుల దూరాన్ని రమేష్ నాయుడు గారి ఎన్నికత 2 నిమిషముల 15 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్నికత ఈ జత 4వ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నారు. ఐదవ రౌండ్ అలా కైదగొడగల కృష్ణ 1000 అడుగుల దూరాన్ని రమేష్ నాయుడు గారి ఎన్నికత 3 నిమిషములలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 5వ రౌండ్ లో 5 సెకండ్లు వెనకబడి ఉన్నారు. మొదటి స్థానానికి 5వ రౌండ్ లో 5 సెకండ్లు వెనకబడి ఉన్నారు కృష్ణ గారు.
ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయనగా 1400 అడుగుల దూరాన్ని 4 నిమిషముల 50 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 7వ రౌండ్లో 20 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. రావాలి రైతు సోదరులారా, చెప్పండి, కేకలు విజయం చేయాలి. వెళ్ళే రౌండ్ 8వ రౌండ్ డ్రాలో 8వ జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ సుమతి రావాలి. ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాడగా 1600 అడుగుల దూరాన్ని రమేష్ నాయుడు గారి ఎక్కడట 5 నిమిషముల 35 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 8వ రౌండ్లో 15 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. బాబు చేయడం తగ్గేదో రైట్ సైడ్ అమ్మాయి చేయడం లేదు. 9వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా 1800 అడుగుల దూరాన్ని 6 నిమిషముల 20 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 9వ రౌండ్లో 25 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న పోగుల యశ్వంత్ కుమార్ గారు పెద్దగడ గ్రామం చెన్నంబాయి మండలం వనపర్తి జిల్లా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. పదవ రౌండ్ పూర్తి చేసుకున్నారనగా 2000 అడుగుల దూరాన్ని రమేష్ నాయుడు గారి ఎక్కడట 7 నిమిషములలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 10వ రౌండ్లో 25 సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు. చేసుకోవాలి రమేష్ గారు, కృష్ణ గారు, 25 నిమిషాలు గంట కావాలంటే ఏ క్షణాన్ని కూడా వృధా చేయకూడదు. చివరి సెకండ్ వరకు కూడా పోరాడాలి. పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2200 అడుగుల దూరాన్ని 7 నిమిషముల 55 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 11వ రౌండ్లో 20 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. వెళ్ళే రౌండ్ 12వ రౌండ్. పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నారు. 2400 అడుగుల దూరాన్ని రమేష్ నాయుడు గారి ఎక్కడట 8 నిమిషముల 42 సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 12వ రౌండ్లో 28 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు. వెళ్ళే రౌండ్ 13వ రౌండ్. పదమూడవ రౌండ్
కొనసాగుతున్నారు. ముత్తమూర్తి గోపాల్ ఈశాన్యం కానీ నీళ్ళు వేదిక ముందు నా కవిత కూడా మీరు బండ కారణం తేవడానికి గ్రామానికి బండ తీసుకురావడానికి కారణం సరే పోపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నాం. 14 పూర్తి చేసుకున్నాయి. 2800 అడుగుల దూరాన్ని రంగస్వామి గారి యొక్క జత 10 నిమిషముల 25 సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 14వ రౌండ్లో కేవలం 10 సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు. 10 సెకండ్లు మాత్రమే విషయంలో కేవలం 10 సెకండ్లు మాత్రమే ఉంది. వెళ్ళే రౌండ్ 15వ రౌండ్. 15వ రౌండ్ పూర్తి చేసుకున్నారు. 3000 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 10 సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 15వ రౌండ్ 5 సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు. కేవలం 15 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. వెళ్ళే రౌండ్ 16వ రౌండ్. మీకు సమయం 3 నిమిషాలు మాత్రమే. 3 నిమిషములు ఉన్నది. బాబు సమయము 2 నిమిషములు ఉన్నది. 17వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3400 అడుగుల దూరాన్ని 13 నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 15వ రౌండ్లో 10 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. కేవలం 10 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 18వ రౌండ్. నేను ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి. మరలా వేగాన్ని చివరికి రావాలి. మరలా తిరిగి 48 అడుగుల 3 అంగుళాలకు వాడిని ఆగితే ప్రస్తుతానికి నేను మొదటి స్థానంలో కొనసాగవచ్చు. సమయము ఆఖరి ఒకే 1 నిమిషం ఉన్నది. 18వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 3600 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 55 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి 18వ రౌండ్లో 15 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతున్నారు. అవకాశం ఉన్నది. చివరికి వెళ్ళే అవకాశం ఉన్నది.
సమయము పూర్తయినది. ప్రస్తుతానికి 2వ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి. బాగా 7వ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రమేష్ నాయుడు గారు కలుగట్ట గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా వారి యొక్క జత వారికి కేటాయించిన 15 నిమిషముల సమయం పూర్తయ్యేసరికి 3800 అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత 2వ స్థానంలో కొనసాగుతున్నారు. డాక్టర్